గుండె సమస్యల్ని గుర్తించడం ఎలా? గుండె జబ్బు ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పీడిస్తున్న పెద్ద సమస్య. బీపీ, షుగర్లతో పాటు గుండె జబ్బులతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. బీపీ, షుగర్ ఉంటే ఆ లక్షణాలు కొంతవరకు కనిపిస్తాయి. వైద్యుడిని కలిసి చికిత్స తీసుకునే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు అలా కాదు. హఠాత్తుగా గుండెపోటు వచ్చే వరకు చాలా మందికి తమకు ఆ జబ్బు ఉందనే తెలియదు. ఈ నేపథ్యంలో కొన్ని సాధారణ పద్ధతుల ద్వారా గుండె పరిస్థితిని ముందుగానే కనిపెట్టవచ్చు. మీ గుండెకు ఏమైనా సమస్యలున్నా తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. కొన్ని అధ్యయనాల్లో శరీరం, ధమని స్థితిస్థాపకత మధ్య లింక్ ఉందని కనుగొన్నారు. దీని ప్రకారం ఒక వ్యక్తి నేల మీద నేరుగా కూర్చోగలిగితే గుండె స్థితి బాగుందని అర్థం చేసుకోవచ్చు. ముందుగా నేల మీద కాళ్ళు, పాదాలు నేరుగా చాపాలి. ఆ తర్వాత పాదాల మీద దృష్టి పెట్టాలి. చేతుల్ని పాదాల కొనల్ని తాకేలా పట్టుకోవాలి. మీ పాదాలను చేతులు తాకితే మీ గుండె ఆరోగ్యంగా ఉందని అర్థం. వెన్ను, కాలి కండరాల దృఢత్వానికి గుండె నాళాల దృఢత్వానికి లింక్ ఉంటుందట. రక్తనాళాలు గట్టిపడడం గుండె జబ్బుల ప్రమాదానికి దారితీస్తుంది. మీరు నేల మీద కూర్చున్నప్పుడు ముందుకు వంగి మీ కాలి వేళ్లను తాకలేకపోతున్నా, అలా ప్రయత్నించినప్పుడు ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే హృద్రోగ నిపుణుని సంప్రదించడం మేలని ఆ అధ్యయనం తేల్చి చెప్పింది. ఇలా చేసి మీకు మీరుగా మీ గుండె ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోండి.